హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇక్కడ మేమైతే రూమ్లోకి వచ్చేసినాము. రూమ్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంది. మేమైతే సాయిబాబా భక్త నివాస్లో మాకైతే రూమ్స్ వచ్చాయి. 4 రూమ్స్ అనమాట. 4 మెంబర్స్కి ఒక రూము, అలా 4 రూమ్స్ అయితే తీసుకున్నాము. అందరము స్నానాలు చేసి అయితే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట భోజనం చేయడానికి. ఇక్కడే భక్త నివాస్లో భోజనం పెడతారనమాట. ఇది మనకు ఫ్రీగానే ఫుడ్ అంతా. మార్నింగ్ టిఫిన్ అయితే ఒక 5 రూపీస్ ఉంటుంది, ఇంకా లంచ్ మాత్రం ఫ్రీ అనమాట. ఖుషి అయితే తనే ప్లేట్ తీసుకొని ఫుడ్ పెట్టించుకొని మరీ వచ్చి ఇలా కూర్చొని తింటుంది కదా. ఇలా తినడం కొత్త కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. తనే తినేసింది. ఇంటి దగ్గర అయితే నేను తినిపించాలి. ఇంకా ఒక చపాతీ అయితే ఫుల్గా తినేసింది అనమాట. ఇంకా ఇదే అంటే ఇక్కడే తినేసింది. ఇంక ట్రిప్ మొత్తంలో అసలు ఫుడ్ చాలా తక్కువ తిన్నది, అసలు తినకుండా కూడా ఉంది. ఇక్కడైతే తినేసింది. మాకైతే ఫుడ్ నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంక ఇక్కడైతే మేము మా సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. పిల్లలందరూ ఆ పార్క్లోకి వెళ్ళి చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. నాకైతే చెర్రీ టిన్ను ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ నుంచి టెంపుల్ వరకు అయితే ఒక్కరికి 10 రూపీస్ అనమాట. మేమైతే ఆటో తీసుకొని టెంపుల్ వరకు వెళ్ళినాము. ఇక్కడ షూ ఇంకా మన ఏమంటారు మొబైల్స్, కెమెరాస్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనము లాకర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. మనకు ఫ్రీగానే అనమాట, ఏం ఛార్జ్ తీసుకోరు ఇక్కడ. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడ మేము ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక మా సిద్ధు అయితే ఈ టెంపో మాట్లాడుకొని వచ్చిండు. దీన్ని టెంపో అంటారో మినీ బస్ అంటారో నాకైతే తెలీదు. ఇంకా ఈ మినీ బస్లో అయితే మేము శని సిగ్నాపూర్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మేము ఈ ట్రిప్ మొత్తంలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇక్కడే అనమాట. మనం ఏంటంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాము, దాన్ని తిరిగి ఎక్స్పెక్ట్ చేయొద్దన్నమాట. అంటే తిరిగి ఆశించడం అనేది ఆశించకూడదని అయితే నాకు ఈ ట్రిప్లో మొత్తంలో తెలిసిపోయింది. ఇంకా ఇదంతా పక్కన పెడితే మేమైతే శని సిగ్నాపూర్కి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా, మాకైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మేము 1:30కి అట్లా క్యూ లైన్లోకి వెళ్ళిపోయినాము. సేమ్ మనకు తిరుపతి లాగా ఏమంటారు కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి. ఒక రూమ్లోకి వెళ్ళాకైతే మమ్మల్ని ఆపేశారనమాట. 1:30కి అట్లా ఆపేసి 4 వరకు ఇందులోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా 4 తర్వాతనే దర్శనము అని చెప్తే ఇంకా మేమైతే అందులోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడ మనకు టీ ఇంకా బిస్కెట్స్ అవి స్నాక్స్ అయితే ఇస్తారు మనకి. ఇంకేమైనా ఐస్ క్రీమ్స్, చిప్స్ అట్లాంటివి అంటే మనకి ఏమైనా చిన్నపిల్లలు కావాల్సినవి కొనుక్కోవాలంటే కూడా అక్కడ స్టాల్స్ ఉన్నాయి, లోపలే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా 4కి దర్శనం అయిపోయితే మేము ఇలా బయటికి వచ్చేసాము. వచ్చాక మేము ఇక్కడికి వెళ్ళాలనుకున్నాము, సాయిబాబా స్టాచ్యూ దగ్గరికి. అసలు వెళ్ళలేకపోయినాం అనమాట. టైం అయిపోతుంది, మళ్ళీ శని సిగ్నాపూర్కి 2 అవర్స్ జర్నీ కదా, ఇంకా లేట్ అయిపోద్ది నైట్ వచ్చేసరికి అనేసి అయితే మేము ఇక్కడికి వెళ్ళలేదు. మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ పడుతున్నాయి ఆ కుండలో నుంచి. ఇప్పుడు మాత్రం ఆపేశారు. చాలా బాగుంది కదా సాయిబాబాది. అలాంటివి చాలా హోటల్స్ ముందు కూడా, ప్రతి ఒక్క హోటల్ ముందు సాయిబాబా స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట మ్యాక్సిమం. చాలా బాగున్నాయి అవైతే. ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఇక్కడ నుంచి మేము 16 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ ఇంకొక 4 మెంబర్స్ కావాలని మమ్మల్ని తిప్పి ఇంకా స్టార్ట్ చేశాడనమాట. మ్యాక్సిమం తెలుగు పీపులే ఉన్నారు ఇక్కడ ఎక్కువ. డ్రైవర్ అయితే మేము మాట్లాడే లాంగ్వేజ్ వినేసి అయితే మాకు సాంగ్స్ పెడితే మేమైతే కొన్ని స్టెప్స్ అయితే వేసుకున్నాము కూర్చొని. కొంత దూరం వెళ్ళే వరకు పెట్టాడనమాట. ఒక చిన్న పాప ఉంది ఆ బస్లో, అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు చిన్న పాప ఉందన్నమాట వాళ్ళకి. ఇంకా పాప ఏడుస్తుంది ఇంకా సౌండ్కి అనేసి అతనైతే పాటలు ఆపేశాడనమాట. ఇంకా మేము కూడా పెట్టమని అడగలేదు. ఇంకా వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, అమ్మవారి టెంపుల్, రేణుకాదేవి టెంపుల్ అనేసి చూడండి అని డ్రైవర్ ఆపేస్తే ఇంకా మా వాళ్ళైతే వెళ్ళారు. ఖుషి పడుకుంది.
ఇంకా తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనేసి అయితే నేను దిగలేదు. ఇంకా మా వాళ్ళు వెళ్ళి చూసారనమాట. ఈ వీడియో తీసి నాకు చూపిస్తే నేను అనుకున్నాను అసలు మిస్ అయిపోయాను అనుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. అంటే మన సైడ్ టెంపుల్స్ వేరే ఉంటాయి, ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. 4 అమ్మవార్లు ఇక్కడే ఉన్నారు. సప్తశృంగి అమ్మవారు, ఇంకా రేణుకాదేవి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, అలా 4 అమ్మవార్లు ఉన్నారు కదా. చాలా బాగా అనిపించింది. నేనైతే మిస్ అయిపోయినా అనుకున్నా. ఇంకా పోనీలేండి, మా వాళ్ళైనా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు కదా, ఈ వీడియోలో అయినా చూడగలిగాను అనమాట. మీరు కూడా ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అసలు ఏం మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాము. తర్వాత మనకు ఇలా వెళ్తుంటే మొత్తం ఇలా చెరుకు రసం అమ్మే స్టాల్సే ఉంటాయన్నమాట. అక్కడ ప్రతి ఒక్క ప్లేసెస్లో ఇలా ఉయ్యాలు కూడా ఉంటాయి. నాకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ మా బాబాయ్ చూస్తున్నారా, నాకు స్పెషల్గా తీసుకొచ్చి ఇస్తున్నారు చెరుకు రసము. మా బాబాయ్లు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను అంటే మర్చిపోరు అనమాట వాళ్ళైతే. అంటే నాకు మా డాడీ ఎలాగనో, మా డాడీ నన్ను ఎలా చూసుకున్నారో మ్యాక్సిమం అలాగే చూసుకుంటారనమాట. నా 3 బాబాయిలు అంతే, చాలా బాగా చూసుకుంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను, పాపని, మా సిద్ధుని అయితే అసలు మర్చిపోరు. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ నాకు దొరకడము అంటే మాత్రము నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నా. మాకు ఇక్కడ శనిదేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. దేవుడి క్లిప్ తీసాను కానీ అది అయితే క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ఇంకా మనం దర్శనం చేసుకోవడానికి వచ్చే క్యూ లైన్లోనే మనకు పెద్ద పెద్ద బాక్సెస్ లాగా ఉంటాయన్నమాట. దానిపైన ఆయిల్ వేస్తే పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ దేవుడి వరకు ఉంటాయన్నమాట. ఒక శివుడి పైన ఉంటుంది కదా, అలా ఒక పార్ట్ ఉంటుంది. దానిలో నుంచి శనిదేవుడి పైకి మనం పోసిన ఆయిల్ అయితే వెళ్తుంది అనమాట. స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ. ఒకరికి 500 అనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి దేవుడి పైన అయితే ఆయిల్ వేయొచ్చు. ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. వెనక్కి తిరిగి చూడకూడదంట ఇక్కడ. మనం అదే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. బయటికి వచ్చాక చూడండి ఎంత బాగుందో అసలు. ఈవినింగ్ అనమాట, అది 5:30 ఆ టైంలో. చల్లగా అక్కడ వాటర్ ఉన్నాయి కదా ముందే, చాలా బాగా అనిపించింది. పక్కనే మనకు నవగ్రహ స్తూపం కూడా ఉంది ఇక్కడ. మేమైతే బయటకు వచ్చేసినాము. ఇంకా సీన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ చాలాసేపు కూర్చున్నాం అనమాట. ఫొటోస్ కూడా తీసుకున్నాము. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేనేమో మా సిద్ధు కోసం వెతుకుతున్నాను అనమాట, ఇంకా రావట్లేదని. తనైతే రాలేదు, డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయిందంట. ఇంక ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లోకి కుష్పాప వెళ్ళి ఆడుకుంటా అంటుంది. ఇంకా వాడిని ఆపడం అయితే అసలు మా వల్ల కాలేదు. ఇంకా తర్వాత అయితే పక్కనే ఉన్న నవగ్రహ స్తూపం దగ్గరికి వెళ్ళిపోయినాము. చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క గ్రహానికి అయితే చిన్న చిన్న టెంపుల్ లా కట్టారు. ఇంకా గ్లాస్తో ఫిట్టింగ్ కూడా చేశారనమాట. చాలా బాగుంది. ఇక్కడ ప్రదక్షిణలు చేసుకొని మేము బయటకు వెళ్ళిపోయినాము. ఇక్కడ పెద్ద భోజనశాల ఉంది. అక్కడికి వెళ్ళి 50 రూపీస్ అనమాట ఒకరికి. అందరము భోజనం చేసాము. అంటే నేను మా పిన్ని తినలేదు, నాకైతే అస్సలు తినాలనిపించలేదు, ఎందుకు ఆకలేదు. ఇంకా పిల్లలకి లేట్ అవుద్ది కదా అనేసి అయితే తినేసి ఇంకా షిరిడీకి బయలుదేరిపోయామన్నమాట. అంతే అండి. ఈ వీడియో ఇంతైతే ఏం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.